నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారంతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారుస్తామని కేంద్ర విమానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడులు అన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో నూతనంగా మంత్రులుగా ఎన్నికైన బాబాయ్ అబ్బాయిలకు టెక్కలి నియోజకవర్గం కూటమి నేతలు సత్కరించారు. ముందుగా టెక్కలి డివిజన్ కేంద్రంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి అడుగడుగునా హారతులు పట్టారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన టెక్కలి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ముందుగా టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు కూటమి నేతలతో ర్యాలీ ప్రారంభించి జాతీయ రహదారి వరకు సాగింది. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా టెక్కలి వచ్చిన కింజరపు రామ్మోహన్ నాయుడుకు మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పట్టారు. వర్షం దారులుగా కురవడంతో ర్యాలీకు ఆటంకం కలిగింది. రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా టెక్కలి తయారు కాబోతోందని హర్షధ్వానాల మధ్య ఇరువురు నేతలు ప్రకటించారు. ఆయన అన్నారు, నాకు కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి అక్కడ సిద్ధపడ్డారు. ఒంగోలు దోడుకొండలో ఒకటి కావాలని చెప్పి అక్కడ సిద్ధపడ్డారు. నాగార్జున సాగర్ లో ఒకటి పెట్టాలని చెప్పారు. మరి దాంతో పాటు సార్ నేను కూడా శ్రీకాకుళం నుంచి కూడా నాకు కూడా ఒకటనంటే ఖచ్చితంగా అక్కడ కూడా పెడదామని చెప్పి ఆ రోజు పూర్తికి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ ను కూడా పెట్టాలని చెప్పి ఆయన కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దానికి ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కూడా చూసి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో విమానాలు దిగి ఎగిరే విధంగా ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము. అది తుఫాను ప్రభావిత కేంద్రాలను అధికారులు సంయుక్తంగా సందర్శించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. తుఫాను సందర్భంగా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ముందస్తు చర్యలు, శానిటేషన్ తదితర అంశాలపైన ఆయన జిల్లా కలెక్టర్ ఎం నవీన్తో కలిసి మండలంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న కాలువలు, బ్యారేజ్లను రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ప్రమాదానికి గురైనట్లు ఆయన గుర్తు చేశారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. త్రాగునీరు వేడి చేసి త్రాగే విధంగా ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీల ద్వారా తెలియజేయాలన్నారు. అన్ని తుఫాను కేంద్రాలను సందర్శించి పరిశీలించాలన్నారు. సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని చెప్పారు. నదులు, కాలువలు, చెరువులు ఎక్కడైనా పాడైతే తక్షణమే మరమ్మతు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబ్లేస్ మాట్లాడుతూ త్రాగునీటికి సంబంధించి సరఫరాపై వివరించారు. వర్షాలకు చెట్లు కూలినా వాటిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉంచినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, జిల్లాలో కురుస్తున్న ప్రస్తుత వర్షపాతం 44 mm వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. వంశధార గొట్ట బ్యారేజ్లోకి వచ్చే నీరు ఎంతవరకు ఉందని ఆరా తీశారు. వంశధార పరివాహక ప్రాంతాల దృష్టి సారించాలని ఎస్ఈని ఆదేశించారు. వంశధార ఎస్ఈ రాంబాబు మాట్లాడుతూ వంశధారలోకి వచ్చే నీరు తక్కువగా ఉందన్నారు. 1900 క్యూసెక్కుల నీరు వచ్చిందని తెలిపారు. బ్యారేజ్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయా లేదా అని జేసీ అడుగగా అంతా బాగుందని ఎస్ఈ చెప్పారు. ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం బ్యారేజ్లోకి వచ్చే నీరు తక్కువగా ఉందన్నారు. వంశధార, ఇరిగేషన్ ఎస్ఈలు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఆదేశించారు. చెరువులు, గట్టులు సరిగ్గా ఉన్నది లేనిది ఆయన అడిగి తెలుసుకున్నారు. ముందస్తు తీసుకున్న చర్యలపై ఎస్ఈ రాంబాబు వివరించారు. జాయింట్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు, సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దడానికి విస్తృత చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు గొండు సీతారాములు తెలిపారు.
శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో బాలలు మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో బాలలతో పనిచేస్తున్న కీలక ముఖ్య శాఖలైన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, పోలీసు శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రైల్వే మొదలగు శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు సారథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమక్షంలో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివిధ శాఖల అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే చేపట్టవలసిన నియంత్రణ చర్యలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ మరియు మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ నియంత్రణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నిపుణుల సహకారంతో ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. చెట్లతాండ్ర గ్రామానికి చెందిన వీర జవాన్ డొక్కరి రాజేష్ కుటుంబానికి తక్షణ సాయంగా చెక్కును ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ గోపాల్పూర్ నుంచి వచ్చిన కమాండింగ్ ఆఫీసర్ సిబ్బంది అందజేశారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్ త్వరగా అందే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ రంగయ్య, టెక్కలి డీఎస్పీ బాలచందర్, జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, పైడి మురళి, తాండ్ర జనార్దన్, టెక్కలి మాజీ సైనికుల అధ్యక్షుడు గొనప సోమేష్, కంచరాన మన్మద, సర్పంచ్ పంగా అసిరినాయుడు, స్థానికులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సగటున 7.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కవిటి మండలంలోని రాజపురం గ్రామంలో 20.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ముందస్తు చర్యలపై అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, జిల్లాకు ఎటువంటి వరద ముంపు లేదని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ మీడియాతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నదులు వంశధార, నాగావళి నదులు నిలకడగా ఉన్నాయన్నారు. నదీ తీర ప్రాంతవాసులు భయాందోళన చెందవద్దని అన్నారు. అధిక వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించామని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. 50 మిల్లీమీటర్ల వర్షపాతం సగటున జిల్లాలో నమోదైంది. మొన్న 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అయితే మనకి ఫ్లడ్ అనేది ఎటువంటిది కూడా మనకు నమోదు కాలేదు. మనకు చూసుకుంటే 2 నదులు వంశధార, నాగావళి. వంశధారలో ఇప్పుడు 12:30కి ఇన్ఫ్లో దాదాపు 5,000 క్యూసెక్లుగా మనకు ఉంటుంది. సేమ్ అదే ఇన్ఫ్లోని మనం డౌన్ స్ట్రీమ్కి 5,000 క్యూసెక్లను కూడా మనము డౌన్ స్ట్రీమ్కి వదలడం జరుగుతుంది. మనకి వంశధారలో ఫస్ట్ వార్నింగ్ దాదాపు 40,000 క్యూసెక్ల వరకు ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మనము చాలా సేఫ్ పొజిషన్లోనే ఉన్నాము. అట్ ద సేమ్ టైం మనకి నాగావళిలో కూడా దాదాపు 5,000 వరకు మనకి ఇన్ఫ్లో ఉంది. దానికి ఫస్ట్ వార్నింగ్ వచ్చేసి దాదాపు 60,000 క్యూసెక్లు. కాబట్టి దాంట్లో కూడా మనం కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం. అయినప్పటికీ నదీ పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజల్ని, అధికారులని అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మత్స్యకారులను ఎవరిని కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పేసి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని శాఖల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న రాత్రి కొంచెం ఎక్కువ వర్షం పడినట్లుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. దానికి సంబంధించి టౌన్లో కావచ్చు, ఎక్కడైతే ఇనండేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసాము. మార్నింగ్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనము ప్రజలకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు తీరం దాటుతుంది ఆఫ్టర్నూన్ అని చెప్తున్నారు ఒడిశాకు ఉత్తరం వైపున పూరి దగ్గర. అయినా సరే మనం జిల్లా మొత్తం కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. అగ్రికల్చర్ వైపు కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ కూడా ఇంకా నమోదు కాలేదు. సబ్సిక్వెంట్గా మనం ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే పంపుతున్నాం. జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది, అప్రమత్తంగా ఉంది. ఏ విషయం ఉన్నా సరే, ఏదైనా ఇష్యూ ఉన్నా సరే దయచేసి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ తెలియజేయాల్సింది కోరుతున్నాం. పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి అని రైతులు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్ కిషోర్ కుమార్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం లంపీ స్కిన్ వ్యాధి నివారణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఆగస్టు 18 వరకు పశువులకు ఉచితంగా వ్యాక్సిన్ టీకా అందిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యాక్సిన్ టీకా వేసేందుకు 250 బృందాలు ఏర్పాటు చేసి 3.82 లక్షల పశువులకు టీకా వేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పశుసంవర్ధక కేంద్రంలో ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి జయరాజ్ ప్రారంభించారు. జిల్లాలో అన్ని డివిజన్ మండలాల కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ పశువులకు విరివిరిగా వేస్తున్నారు. సార్, లంపీ స్కిన్ డిజీజ్ అనేది ఇప్పుడు మనకి పశువుల్లోన వైట్ పశువులు క్యాట్లు అంటే తెల్ల జాతి ఉన్న పశువుల్లోన మనకి ఈ లంపీ స్కిన్ అనే డిజీజ్ అనేది కనిపిస్తుంటుంది. దాంట్లోన ముఖ్యంగా మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. ఈ NADCP ప్రోగ్రామ్ అండర్లోన ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేది మనకి ఇస్తున్నారు. ఫ్రీగా ఉచితంగా మన టోటల్ ఎన్ని పశువులు ఉంటే అన్ని పశువులకి ఫ్రీగా మనం చేస్తున్నాము. ఈ వ్యాధి టీకాలు అనేది మనకి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 18th వరకు, ఆగస్ట్ 18th వరకు మనం అన్ని పశువులకి అన్ని చోట్ల మన టోటల్ జిల్లా అలాగే స్టేట్ మొత్తంలోనూ మనం వేస్తున్నాం. ఆ తర్వాత ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే మనకి చర్మంకి ఎఫెక్ట్ చేస్తుంది. దాంట్లోనే ఏంటంటే నడ్యూల్స్ అనేది అంటే చిన్న వాపుల్లాగా వస్తాయి. టోటల్ స్కిన్ మొత్తం అంటే చర్మం మొత్తంకి వస్తుంది. ఎస్పెషల్లీ మనం చూస్తే అడ్డర్ రీజన్ నుండి ఎక్కువ కనిపిస్తుంటుంది. టోటల్ అంటే బాడీ మొత్తంలోనే వస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఎక్కువగా ఫీవర్ వస్తుంది, జ్వరం ఉంటుంది, పశువు తినడం మానేస్తుంది, అలాగా డల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధికి ఏంటంటే ఓన్లీ మనం ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. మెయిన్ ఏంటంటే వ్యాక్సిన్ అనేది చేస్తాము. వ్యాక్సిన్ చేస్తే మనం ఈ వ్యాధి నుంచి మనం కంట్రోల్ చేయగలం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ ఆర్ కిషోర్ కుమార్. నేను ఇక్కడ సహాయ సంచాలకులు పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం శ్రీకాకుళం. గొట్ట బ్యారేజ్ మడ్డవలసతో పాటు జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు, పంట కాలువలతో, చెరువులతో విపరీతంగా గుర్రపుడెక్క తూటి పెరిగి సాగునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందని, దీనివల్ల కాలువలో నీటి ప్రవాహం నెమ్మదించి నీరు పొంగి కాలువల గట్లు గండిపడే అవకాశం ఉందని రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విత్తనం నీటి ప్రవాహం ద్వారా పొలాల్లోకి కూడా విస్తరించడం వల్ల గాబు తీయించడానికి కూలీలు పెట్టి అదనపు భారం రైతులకు అవుతుందన్నారు. సకాలంలో దాన్ని తొలగించకపోతే పంటను ఎదగనివ్వదని, పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రభుత్వం దృష్టికి తెచ్చి దీని నివారణకు చర్యలు చేపట్టాలని, శాశ్వతంగా తొలగించుటకు అధ్యయన కమిటీ వేసి వారి సిఫారసుల మేరకు తగు చర్యలు చేపట్టడం ద్వారా ఈ సమస్య నుంచి పరిష్కారం చూపడానికి అవుతుందన్నారు. కావున జలవనరుల శాఖ అధికారులు దీని తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఇది ఒక గొట్ట బ్యారేజ్ వద్ద మాత్రమే కాదు, మడ్డువలసతో పాటు అనేక రిజర్వాయర్లలో మరియు కాలువల్లో, చెరువుల్లో ఇదే పరిస్థితి. కనుక ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవద్దని మరోసారి రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సాయపడాలనే ఆలోచన చాలా గొప్పదని, ఆపదలో ఉండే వారిని ఆదుకోవడం మనందరి బాధ్యతని ధర్మవరానికి చెందిన రుప్ప సోమేశ్వరరావు శనివారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కుప్పిలి సత్యనారాయణ నాగమణుల కుమారుడు జస్వంత్ 11 సంవత్సరాలు పుట్టుకతో పోలియోతో బాధపడుతూ జీవిత కష్టాన్ని చిన్నతనం నుండే అనుభవిస్తూ చదువును కొనసాగిస్తున్నాడు. తండ్రి రోజువారీ కూలీ, తల్లి గృహిణి. జస్వంత్ స్థానిక ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఎవరో ఒకరు సహాయం ఉండవలసిన పరిస్థితి. వీరి దీనస్థితిని శ్రీకాకుళం నంది ఉమాశంకర్కు చేరగా శ్రీకాకుళం జిల్లా ధర్మవరం రుప్ప సూర్యనారాయణ కుమారుడు రుప్ప సోమేశ్వరరావు అందించిన సహాయంతో తమ్ముడు కృష్ణతో కలిసి శనివారం జస్వంత్కు బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీని అందించారు. ఈ సందర్భంగా సహాయం చేసిన రుప్ప సోమేశ్వరరావుకు కార్యక్రమ నిర్వాహకులు, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్కు జస్వంత్ తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జస్వంత్ కుటుంబ సభ్యులు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి పవన్ కుమార్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్, నవీన్, గిరిజా మహాలక్ష్మి, గ్రామస్తులు శంకర్, రామారావు, కనకరాజు, అప్పలనాయుడు, మేడూరి కామేశ్వరరావు, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
457వ రోజుకు చేరుకున్న అన్నా క్యాంటీన్. పేదలి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్ లక్ష్యం దిశగా కొనసాగుతోంది. నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాలలో ప్రతిరోజు మధ్యాహ్నం వందలాది మంది ఆకలి తీరుస్తోంది. నగరంలోని అనాథలు, అభాగ్యులు అండగా నిలుస్తూ రుచికరమైన భోజనాన్ని ఆప్యాయంగా అందిస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా నిత్యావసర ధరలు పెరిగిపోతున్నా లెక్క చేయకుండా భోజనంతో సంతృప్తి చెందాలన్నదే లక్ష్యంగా అన్నా క్యాంటీన్ను కొనసాగిస్తూ గొండు శంకర్ అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో షిరిడీనాథుని ఆలయంలో గురు పౌర్ణమికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆలయంలో షిరిడీనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులతో పాటు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వ్యాస పౌర్ణమి వేడుకలకు స్థానిక పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం హాజరవుతున్నారని, ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.